అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో కొత్త చింతపండు వచ్చింది కదండీ! కొత్త చింతపండుతో చింతపండు గుజ్జు తయారు చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మని చింతపండు పులిహోర తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి చింతపండు మా చెట్టుదేనండి. మల్లవరంలో చింత చెట్లు ఉన్నాయి. ఆ చింత చెట్టు కాయలను ఇలా గింజ సపరేట్ చేసి అందులో ఉండే పీచు అవన్నీ చక్కగా తీసి మా అత్తగారు మాకు సంవత్సరానికి ఎంత సరిపడుతుందో, అంటే మాకనే కాదు, మా అక్క వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి అందరికీ సరిపడినంత సంవత్సరానికి ఇలా ఒక్కసారి పంపిస్తుంది. చాలా రుచిగా ఉంటుందండి. మా చెట్టు కాయలని కాదు, ఈ చింతపండు అనేది మరీ పుల్లగా ఉండదు, కాస్త తీపుగా పులుపుగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ చింతపండుతోటి గుజ్జు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని మనము ఎంత చింతపండుతో గుజ్జు తయారు చేయాలనుకుంటున్నామో అంత చింతపండును ఆ గిన్నెలో వేసి ఒక్కసారి, అంటే ఇంటి చింతపండైనా ఒకసారి శుభ్రంగా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తరువాత అది, అంటే చింతపండు మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇప్పుడు కొత్త చింతపండు వచ్చే టైం కదండీ! ఇలాంటప్పుడు మనము ఇలా గుజ్జు తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇలా చింతపండు మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టాలి. అరగంట తరువాత చూడండి, చక్కగా చింతపండు అనేది నానింది. మా చింతపండు అని చెప్పడం కాదండి, ఈ చింతపండు వాటర్లో నానిన తర్వాత పిసికితే పిప్పి అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదండి, కాస్తనే వస్తుంది. మామూలుగా అయితే మనం సూపర్ మార్కెట్లో తీసుకున్న దానికి పిప్పి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో హోల్స్ ఉండే గిన్నె పెట్టి మనము చింతపండు రసం తయారు చేసుకున్నాం కదండి, ఆ రసం మొత్తం ఆ గిన్నెలో వేసుకోవాలి. మీ దగ్గర నెట్ ఉన్నా పర్లేదండి, ఆ నెట్‌లో గూడా చింతపండు గుజ్జును వేసి ఇలా పిప్పిని సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించగలరండి, నేను ముందుగానే చెప్పాను కదా, చింతపండు అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు, పిప్పి కొంచెమే వస్తుందండి. ఇలా చక్కగా మొత్తము రసం తీసిన తర్వాత కాస్త గుజ్జు మిగులుతుంది కదండీ, అందులో ఇంకాస్త వాటర్ పోసి మళ్ళీ ఇంకొకసారి ఇందాక చేసిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మనము కాస్త టైం తీసుకొని చేసుకున్నట్లయితే సంవత్సరమంతా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇలా మరొకసారి ఇందాక చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. నేను అరకిలో వరకు తీసుకున్నానండి. 50 గ్రాములు కూడా వేస్టేజ్ పోలేదు. చూడండి ఎంత చక్కగా రసం వచ్చింది మనకి. మనము చింతపండు గుజ్జు తయారు చేసుకున్న తర్వాత పిప్పి మిగులుతుంది కదండీ, ఆ పిప్పెను ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకొని ఆ పిప్పితో మనము ఇత్తడి వస్తువులను చక్కగా శుభ్రం చేసుకోవచ్చండి. తెల్లగా వస్తాయి. తరువాత మనం తయారు చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు ఒక్కసారి గరిట తీసుకొని చక్కగా కలిపి ఇందులో 1 టేబుల్ స్పూను పసుపు, 3 టేబుల్ స్పూన్స్ రాళ్ళ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తరువాత చక్కగా ఒక్కసారి కలిపి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మనము ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుతో నైట్ టైము అన్నం మిగులుతుంది కదండీ, కొన్నిసార్లు ఆ అన్నంలో చక్కగా ఈ గుజ్జుని ఉపయోగించుకోవచ్చు. లేదంటే మనకి ఒంట్లో బాలేనప్పుడు వంట చేయలేని పరిస్థితుల్లో రైస్ ఒక్కటే పెట్టుకొని ఈ గుజ్జు కలుపుకొని చక్కగా రుచికరమైనటువంటి చింతపండు పులిహోరని తయారు చేసుకొని తినవచ్చు. హై ఫ్లేమ్‌లో ఇలా మరుగుతుందండి, అప్పుడు కాస్త జాగ్రత్తగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాస్త దగ్గర పడిన తరువాత ఆ ఆయిల్ అంతా పైకి చిటుకులంతా స్టవ్ మీద పడుతుందండి. అందువలన సిమ్‌లో పెట్టేసేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి.
మధ్య మధ్యలో తప్పకుండా మర్చిపోకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగంటిపోతుంది. నాకైతే ఇదంతా దగ్గర పడి ఆయిలు పైకొచ్చేంత వరకు 20 నిమిషాలు పట్టిందండి. చూడండి చక్కగా చింతపండు గుజ్జు చిక్కగా తయారైంది. ఆయిల్ కూడా పైకొచ్చింది. ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకొని మనము అన్నంలో కలుపుకునేటప్పుడు ఆ పోపుకి తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పూర్తిగా చల్లారిన తరువాత నేను గాజు సీసాలో అయితే ఈ గుజ్జును స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. బయట పెట్టను. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు. మార్నింగ్ మనము హడావిడిగా ఉంటాం కదండీ! పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలి? ఏం పెట్టాలని. వారంలో వాళ్ళకి చక్కగా ఒకరోజు ఈ చింతపండు గుజ్జుతో పులిహోర తయారు చేసి పెట్టవచ్చు. మరియు పండగలప్పుడు హడావిడిగా ఉంటాం కదండీ! అలాంటప్పుడు గూడా చక్కగా చింతపండు గుజ్జు ఇలా తయారు చేసి పెట్టుకున్న దాంతో పులిహోరను తయారు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినటువంటి చింతపండు గుజ్జును ఎలా అన్నంలో కలుపుకోవాలో చూద్దామండి. ముందుగా అన్నాన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్‌లో తీసుకొని చక్కగా పొడి పొడిగా ఆరేట్లుగా ఇలా గరిటెతో అనుకోవాలి. చల్లారిన తరువాతనే కలుపుకోవాలండి. పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత 2, 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా వేగిన తరువాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత తుంచిన ఎండుమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఇంగువ అన్నీ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి పోపులో మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు ఉంది కదండీ! అది అంటే మనము తీసుకునే అన్నాన్ని బట్టి ఆ గుజ్జును ఆ పోపులో వేసుకోవాలి. చక్కగా ఒక నిమిషము ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మనము చల్లారి పెట్టుకున్నటువంటి అన్నంలో కలుపుకుంటే సరిపోతుంది. మనము చింతపండు పులిహారకైనా, నిమ్మకాయకైనా, మామిడికాయకైనా ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్‌లో పొడి పొడిగా చల్లారిన తరువాతనే ఏదైనా మిశ్రమాన్ని కలుపుకోవాలి. చక్కగా చేత్తో కలుపుకున్న తరువాత మనకి ఎంతో కమ్మనైన చింతపండు పులిహోర రెడీ. చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్